హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, నేను పల్లెటూరు కురాడు అనే ఒక యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండడం జరిగింది. ఈ యాప్ అనేది కేవలం ఇన్సూరెన్స్ ఎల్ఐసి మిత్రుల కోసం మాత్రమే ఇది అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మీకు పోస్టర్లు, వీడియోలు అయితే అందుబాటులో మీ పేరు, ఫోటోతో అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇది కేవలం పర్టికులర్ గా ఎల్ఐసి మిత్రులు అంటే ఏజెంట్స్ కానీ, డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ, సిఎల్ఐ మిత్రుల కోసం అయితే పర్టికులర్ గా ఈ యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది. అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు వీడియోలు, పోస్టర్లు అయితే ఇందులో అందుబాటులో అయితే ఉంటాయి. ఎల్ఐసి వారు కొత్తగా న్యూ బీమా జ్యోతి అనే పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పాలసీ యొక్క ప్లాన్ నెంబర్ వచ్చేసి 890 అనమాట. ఈ పాలసీ అనేది భద్రతతో కూడిన పొదుపు, గ్యారంటీ యాక్షన్స్ తో కూడిన ఎండోమెంట్ పాలసీ అని మనం అయితే చెప్పొచ్చు. ఈ బీమా జ్యోతి అనే పాలసీ ఈ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ పాలసీ అనమాట. అదేవిధంగా ఈ పాలసీ అనేది లిమిటెడ్ ప్రీమియం తో కూడిన పాలసీ అని మనం చెప్పొచ్చు. ఈ ప్లాన్ లో గ్యారంటీ యాక్షన్స్ కూడా ఎల్ఐసి వారు అయితే పెట్టడం జరిగింది. ఈ పాలసీ అనేది ఆగస్టు 10వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగింది. ఈ పాలసీలో మినిమం ఎంట్రీ ఏజ్ కింద 30 రోజుల కింద నిన్న పిల్లల దగ్గర నుంచి మాక్సిమం 60 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే ఎంట్రీ ఏజ్ కింద పెట్టడం జరిగింది. మెచ్యూరిటీ ఏజ్ వచ్చేటప్పటికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం వచ్చేసి 75 సంవత్సరాల కింద పెట్టడం జరిగింది. పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం 15, మాక్సిమం వచ్చేసి 20, 15 నుంచి 20 మధ్యలో మీకు నచ్చిన పాలసీ టర్మ్ అయితే పెట్టుకోవచ్చు. ప్రీమియం పే చేయడానికి చివరి 5 సంవత్సరాల పాటు ప్రీమియం అనేది పే చేయాల్సిన అవసరం లేకుండా పాలసీ టర్మ్ మైనస్ 5 సంవత్సరాల కింద అయితే పెట్టడం జరిగింది. చిన్నపిల్లలకి అంటే 30 రోజుల వయసు నుంచి, అంటే 30 రోజులు పూర్తయిన పిల్లలు కూడా ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు. కానీ పిల్లలకి పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ 8 సంవత్సరాల కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే రిస్క్ కవరేజ్ అనేది వెంటనే ప్రారంభం కాదు. రిస్క్ కవరేజ్ మొదలవ్వాలంటే పాలసీ చేసిన 2 సంవత్సరాల తర్వాత కానీ, లేదా వయసు అనేది 8 సంవత్సరాల పై నుంచి వచ్చినప్పుడు మాత్రమే అక్కడి నుంచి అయితే రిస్క్ కవర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని అయితే గమనించాలి. ఇందులో మినిమం పాలసీ 1,25,000, మాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదనమాట. మాక్సిమం అండర్ రైటింగ్ రూల్స్ అంటే అండర్ రైటింగ్ రూల్స్ బట్టి పాలసీ అయితే మాక్సిమం పాలసీ అయితే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మినిమం పాలసీ 1,25,000 తర్వాత నుంచి మల్టిపుల్స్ కింద 5,000 రూపాయల కింద అయితే పెట్టడం జరిగింది. 2,75,000 పైన అయితే కనుక 25,000 కింద అయితే ఇందులో మల్టిపుల్స్ కింద పెట్టడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా పాలసీ అనేది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు 15 కానీ, 16 కానీ, 17 కానీ, 18 మనం ఇలా టర్మ్ అయితే ఎంచుకోవచ్చు. ఏదైతే టర్మ్ ఎంచుకుంటామో చివరి 5 సంవత్సరాల పాటు ప్రీమియం అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 10 సంవత్సరాల ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. అదే మీరు 20 సంవత్సరాల పాలసీ టర్మ్ కనుక పెట్టుకున్నట్లయితే 15 సంవత్సరాలు పే చేస్తే సరిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ ప్లాన్ లో ముఖ్యమైన ఆకర్షణ వచ్చేసి గ్యారంటీ యాక్షన్స్ అనమాట. ఈ గ్యారంటీ యాక్షన్స్ అనేవి మీకు 6% చొప్పున అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది. అంటే ప్రీమియం పెయిడ్ అంటే మీరు ఏదైతే ప్రీమియం పే చేస్తారో దానికి సంబంధించిన యాన్యువలైజ్డ్ ప్రీమియం మీద 6% అనేది ఇందులో యాడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇందులో హై బేసిక్ సమ్ అష్యూర్డ్ కానీ, ఆన్లైన్ కానీ, లేదా సిఏఎస్ ఇన్సెంటివ్స్ అని ఏదైతే ఉన్నాయో ఒకవేళ ఇవి ఉంటే కనుక ఈ ఏదైతే 6% ఉందో ఈ 6% కూడా ఎక్కువ హై బేసిక్ సమ్ అష్యూర్డ్ కూడా యాడ్ అయ్యి యాన్యువలైజ్డ్ ప్రీమియంకి అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది. గ్యారంటీ యాక్షన్స్కి అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ 6% అనేది మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్ మీద కాదండి, మనం ఏదైతే సంవత్సరానికి ప్రీమియం పే చేస్తున్నామో దాని మీద 6% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరం ఒక 50,000 రూపాయలు కనుక ప్రీమియం కనుక పే చేస్తున్నట్లయితే అందులో 6% అంటే 3,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం గ్యారంటీ యాక్షన్ కింద యాడ్ అవుతుందని సింపుల్ గా అయితే మనం ఇక్కడైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా బేసిక్ సమ్ అష్యూర్డ్ రిబేట్ అంటే మీకు ముందుగా చెప్పాం కదా, పెద్ద పాలసీలు కనుక మీరు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ హై సమ్ అష్యూర్డ్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు పాలసీ టర్మ్ 10 నుంచి అంటే పీపీటీ కనుక 10 నుంచి 14 మధ్యలో కనుక ఉన్నట్లయితే 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి, 5 నుంచి 10 వరకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కదా ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. అదే పీపీటీ 15 సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే 10 లక్షల పాలసీకి అయితే అదనంగా అంటే గ్యారంటీ యాక్షన్ అనేది 1.25% అయితే 10 లక్షల వాటికి అయితే ఇవ్వడం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఏజ్ ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఒక 5 లక్షల పాలసీని కనుక తీసుకున్నట్లయితే పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు కనుక పెట్టుకున్నట్లయితే పీపీటీ 15 సంవత్సరాల కింద అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనం గ్యారంటీ యాక్షన్స్ అనేవి బేస్ గ్యారంటీ యాక్షన్ 6%. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నాం కదా హై బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇన్సెంటివ్ అని, అది 5 లక్షల రూపాయల పాలసీకి 1.10% కనుక యాడ్ అయినట్లయితే మనకి టోటల్ అప్లికబుల్ గ్యారంటీ యాక్షన్ అనేది 7.10% మీద మనకి గ్యారంటీ యాక్షన్స్ అనేవి ప్రతి సంవత్సరం అయితే యాడ్ అవుతాయి అనమాట. మెచ్యూరిటీ కింద మనం చూసినట్లయితే పాలసీ టర్మ్ పూర్తి చేసానికి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద పాలసీ కట్టిన వ్యక్తి కనుక జీవించినట్లయితే అతనికి మెచ్యూరిటీ కింద బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ అక్యూర్డ్ గ్యారంటీ యాక్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట.
అదే ఒకవేళ డెత్ బెనిఫిట్ కనుక చూసినట్లయితే పాలసీ టర్మ్ లో కనుక రిస్క్ కనుక జరిగినట్లయితే డెత్ బెనిఫిట్ వచ్చేసి సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ ప్లస్ అక్యూర్డ్ గ్యారంటీషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ అంటే ఎలా ఇస్తారంటే 125% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ కానీ లేదా 7 టైమ్స్ యాన్యులైజ్డ్ ప్రీమియం కానీ రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఇక్కడ డెత్ బెనిఫిట్ కింద ఇవ్వడం జరుగుతుంది. లేదా టోటల్ ప్రీమియమ్స్ పైన 105% కూడా తక్కువ ఉండకూడదన్న రూల్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ అనేది ఏంటనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీ, ఒక వ్యక్తి 5 లక్షల రూపాయల పాలసీని కనుక తీసుకున్నట్లయితే సంవత్సరానికి ప్రీమియం 41,700 చొప్పున పే చేస్తున్నాడు. ఇక్కడ మనం బేసిక్ సమ్ అష్యూర్డ్ కి 125% అంటే 5 లక్షల రూపాయల పాలసీకి 125% అంటే 6,25,000 రూపాయలకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది. అదేవిధంగా సంవత్సరానికి ప్రీమియం 41,700 చొప్పున పే చేస్తున్నాడు. దానికి 7 టైమ్స్ అంటే 2,91,900 వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటుందని గమనించినట్లయితే మనకి 125% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి 6,25,000 రూపాయలతో పాటు అక్యూర్డ్ గ్యారంటీస్ అనేవి అదనంగా అయితే ఇందులో యాడ్ అయితే అవుతాయి అన్నమాట. అదేవిధంగా ప్రీమియం మోడ్స్, ప్రీమియం చెల్లించే విధానాలు వచ్చేసి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, శాలరీ సేవింగ్స్ కింద ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మంత్లీ ప్రీమియం గురించి కనుక చూసుకున్నట్లయితే ఇందులో స్పెషల్ గా 1,50,000 రూపాయలు సమ్ అష్యూర్డ్ కంటే లోపు ఉన్నట్లయితే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ మాత్రమే ప్రీమియం పే చేయడానికి కుదురుతుంది. 1,50,000 పైన కనుక ఉన్నట్లయితే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, శాలరీ డిడక్షన్ కింద పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు మంత్లీ మోడ్ కనుక పెట్టుకున్నప్పుడు ఈ న్యాచ్ కానీ న్యాచ్ ద్వారా మాత్రమే మంత్లీ మోడ్ లో అయితే పెట్టడానికి ఉంది. అదేవిధంగా 3 నెలల ప్రీమియమ్స్ అడ్వాన్స్ గా కలెక్ట్ చేస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి. తర్వాత గ్రేస్ పీరియడ్, ఒకవేళ ప్రీమియం చెల్లించడం కనుక ఆలస్యం కనుక అయినట్లయితే మనకి దయాకాలం అయితే ఇచ్చారు. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అయితే మీకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. మంత్లీ అయితే మీకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేస్ పీరియడ్ లో కూడా డెత్ జరిగితే పాలసీ టర్మ్స్ ప్రకారం ఇన్ఫోర్స్ గా ఉన్నట్టుగా ట్రీట్ చేసి క్లైమ్ లో డ్యూ ప్రీమియం డిడక్షన్ చేసి మనకి క్లైమ్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా పెయిడప్ అంటే ప్రీమియం చెల్లించడం మధ్యలో కనుక ఆపేస్తే 1 సంవత్సరం పూర్తి ప్రీమియం కనుక కూడా చెల్లించకపోతే గ్రేస్ పీరియడ్ తర్వాత బెనిఫిట్స్ అన్ని సీజ్ అవుతాయి. కనీసం ఒక పూర్తి సంవత్సరం ప్రీమియం చెల్లించిన తర్వాత ఆ ప్రీమియం చెల్లించకపోయినా సరే పాలసీ పెయిడప్ గా కొనసాగుతుంది. అంటే పెయిడప్ అంటే చాలా మంది కన్ఫ్యూజన్. పెయిడప్ అంటే కనీసం ఒక పూర్తి సంవత్సరం ప్రీమియం చెల్లించిన తర్వాత ప్రీమియం చెల్లించకపోయినా సరే ఈ పాలసీలో పెయిడప్ గా ఆ పాలసీ అనేది కొనసాగుతుంది అనమాట. అంటే పెయిడప్ లో ఎంత బెనిఫిట్, అంటే పెయిడప్ వలన ఏం వస్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే పెయిడప్ అయినప్పుడు ఏంటంటే ఒరిజినల్ సమ్ అష్యూర్డ్ మొత్తం అలాగే ఉండదండి. ఇక్కడ డెత్ పెయిడప్ సమ్ అష్యూర్డ్, ఒరిజినల్ సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ అనేది క్యాల్కులేట్ అయితే అవుతుంది అనమాట. ఈ రేషియో ఆధారంగా మనకి మెచ్యూరిటీ పెయిడప్ సమ్ అష్యూర్డ్ కూడా ఇదే రకమైన, అంటే డెత్ కానీ మెచ్యూరిటీ పెయిడప్ సమ్ అష్యూర్డ్ కానీ ఇదే రకమైన రేషియో అనేది మనకి అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ పెయిడప్ లో కూడా గ్యారంటీస్ అనేవి చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. అంటే మనం పాలసీ రన్నింగ్ లో లేకపోయినా సరే పెయిడప్ కింద ఉన్నా సరే కూడా మనకి ఆ రేషియో ప్రకారం ఏదైతే ఈ గ్యారంటీస్ అనేవి ఎక్యూర్ అవుతూ ఉంటాయన్న విషయాన్ని అయితే ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా రివైవల్, పాలసీని కనుక సమయానికి కనుక మేము ప్రీమియం పే చేయకపోతే పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది. ల్యాప్స్ కనుక అయినట్లయిన పాలసీలని రివైవల్ చేసుకోవచ్చు. ఫస్ట్ అన్పెయిడ్ ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాల లోపు మీరు పాలసీని అయితే రివైవల్ చేసుకోవచ్చు. రివైవల్ కి సంబంధించి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఎల్ఐసి యాక్సెప్ట్ చేయవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో డిక్లైన్ కూడా చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ పాలసీలో లోన్ సదుపాయం అయితే ఉంది. పాలసీ యొక్క 1 సంవత్సరం పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత లోన్ అయితే తీసుకోవచ్చు. అదే 2 సంవత్సరాల ప్రీమియం చేసిన తర్వాత అయితే ఇన్ఫోర్స్ పాలసీల్లో 50%, 2 సంవత్సరాల తర్వాత అయితే 80%, పెయిడప్ పాలసీలకి అయితే 40%, 75%. స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు మెచ్యూరిటీకి వచ్చినప్పుడు సెటిల్మెంట్ అనే ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో మెచ్యూరిటీ కింద ఒకేసారి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాల కాలం ఇన్స్టాల్మెంట్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకునేటప్పుడు మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ చొప్పున కూడా తీసుకోవచ్చు. ఆ మినిమం ఇన్స్టాల్మెంట్ క్రైటీరియా కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. డెత్ బెనిఫిట్ కూడా ఇన్స్టాల్మెంట్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన మినిమం కండిషన్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది.
సరెండర్ ఒకవేళ పాలసీదారుడు పాలసీ యొక్క ఫస్ట్ పాలసీ ఇయర్ పూర్తయిన తర్వాత పాలసీని అయితే సరెండర్ చేయాలనుకుంటే సరెండర్కి సంబంధించి గ్యారంటీడ్ సరెండర్ విలువ ఫ్యాక్టర్స్, అక్యూర్డ్ గ్యారంటీడ్ సరెండర్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని బట్టి ఈ సరెండర్ వాల్యూ అనేది ఆధారపడి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇందులో రైడర్స్ కూడా పెట్టడం జరిగింది. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబుల్ బెనిఫిట్ రైడరు, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడరు, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడరు, ప్రీమియం బెనిఫిట్ రైడరు, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, హెల్త్ రైడర్ అని 5 రకాల రైడర్స్ అయితే ఇందులో పెట్టారు. అదేవిధంగా ఈ రైడర్స్ అనేవి పిఓఎస్పి ద్వారా కానీ సిపిఎస్సిఎస్పి ద్వారా తీసుకున్న పాలసీలకి అయితే ఈ రైడర్స్ అయితే అందుబాటులో అయితే ఉండవన్నమాట. అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ అంటారు. అంటే ఏజెంట్స్ ద్వారా కాకుండా వీళ్ళ ద్వారా కనుక పాలసీ తీసుకున్నప్పుడు ఈ రైడర్స్ అయితే అందుబాటులో అయితే ఉండవు. అదేవిధంగా ఇందులో ప్రీమియం వేర్ బెనిఫిట్ రైడర్ ఒక అద్భుతమైన ఫీచర్ అయితే పెట్టడం జరిగింది. అంటే పర్టికులర్ గా పిల్లల కోసం పాలసీ తీసుకున్నప్పుడు ఈ రైడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ ప్రపోజర్ కనుక మరణించినట్లయితే ఈ రైడర్ టర్మ్ లో కనుక ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని మాఫీ అయ్యే విధంగా ఈ రైడర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది తప్పకుండా పిల్లల పేరు మీద పాలసీ తీసుకున్నప్పుడు ఈ రైడర్ అయితే కంపల్సరిగా ఎనబుల్ అయితే చేసుకోండి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ లో 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 1 లో వచ్చేసి 15 మేజర్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ కవర్ అవుతాయి. ఆప్షన్ 2 లో వచ్చేసి 40 అయితే ఇందులో కవర్ అవడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి ఏదైతే ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో, ఆ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ అనేది ఇందులో ఇవ్వడం అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ లుక్ పీరియడ్ ఒకవేళ మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఒక పాలసీ యొక్క నియమ నిబంధనలు కనుక నచ్చలేదు అనుకుంటే మీరు కావాలనుకుని 30 రోజుల్లోపు పాలసీని అయితే రిటర్న్ చేసేవచ్చు అనమాట. ఈ సదుపాయం కూడా ఇందులో పెట్టడం జరిగింది. తర్వాత ఇందులో సూసైడ్ క్లాజ్ అనేది పెట్టడం జరిగింది. అంటే పాలసీ తీసుకున్నప్పటి నుంచి కానీ లేదా రివైవల్ తేదీ నుంచి 12 నెలల లోపు కనుక సూసైడ్ కనుక జరిగితే రూల్స్ అనేది అప్లై అవుతాయి. ఇందులో ఏంటంటే జస్ట్ మీరు 80% ఆఫ్ టోటల్ ప్రీమియమ్స్ పెయిడ్ మాత్రమే ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడ ఈ సూసైడ్ క్లాజ్ గురించి కూడా ఇందులో పెట్టడం జరిగింది. చివరిగా గుర్తుంచుకోవాల్సిన 10 పాయింట్లు కనుక మనం చూసినట్లయితే ఇందులో పాలసీ టర్మ్ అనేది 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ప్రీమియం పే చేసేది మాత్రం -5 ఇయర్స్ కింద పెట్టడం జరిగింది. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 1,25,000. గ్యారంటీడ్ మినిమం 6% కింద పెట్టడం జరిగింది. హై బేసిక్ సమ్ అష్యూర్డ్ రిబేట్స్ అయితే ఉండడం జరిగింది. మెచ్యూరిటీ కింద సమ్ అష్యూర్డ్ ప్లస్ అక్యూర్డ్ గ్యారంటీస్ ఇస్తారు. డెత్ బెనిఫిట్ కింద హైయర్ ఆఫ్ 125% సమ్ అష్యూర్డ్ కానీ లేదా యాన్యువల్ ప్రీమియం 7 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం కానీ అక్యూర్డ్ గ్యారంటీస్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. లోన్ ఉంది, సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది, ఆప్షనల్ రైడర్స్ కూడా ఇందులో పెట్టడం అయితే జరిగిందనమాట. ఈ ఏదైతే ఎల్ఐసి వారి ఈ బీమా జ్యోతి, న్యూ బీమా జ్యోతి అనేది ఏదైతే ఉందో ఇది ఒక భద్రతతో కూడిన గ్యారంటీషన్స్ కూడిన ప్లాన్ అనమాట. మీ వయసుకి ఎంత ప్రీమియం, మీరు ఎంత సమ్మేషుడు, ఎంత గ్యారంటీషన్, మెచ్యూరిటీ ఎంత కట్టాలి, డెత్ బెనిఫిట్ ఉన్నది, వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎల్ఐసి అడ్వైజర్ కనుక మీకు సంప్రదించినట్లయితే మీకు పూర్తి వివరాలు అందించి దీనికి సంబంధించిన అఫీషియల్ ఇలస్ట్రేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రాడు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.